హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బిట్స్ అయితే పార్ట్ 5లో చూసేద్దాం. రిమైనింగ్ పార్ట్ 4 వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి. వారెన్ హ్యాస్టింగ్స్ ఆక్షనింగ్ విధానం గురించి సరైనది. ఇది అత్యధిక ధనం చెల్లించిన వారికి రెవెన్యూ వసూలు అధికారాలను ఇస్తుంది. కరెక్టే. ఇది మొఘలుల ఇజారా పద్ధతిని పోలి ఉంటుంది. కరెక్టే. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఏబి సరైనది. తూర్పు ఇండియా వ్యాపారం సంఘం వర్తక బాధ్యతల్ని నిలిపివేసిన చట్టం ఏది? చార్టర్ చట్టం 1833. ఎవరి కాలంలో కలకత్తా, మద్రాసు, బొంబాయిలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు? లార్డ్ కానింగ్ సమయంలో. ఎవరి కాలంలో మద్రాసు, బొంబాయి, కలకత్తాలలో హైకోర్టులను స్థాపించారు? జాన్ లారెన్స్. తూర్పు ఇండియా వర్తక సంఘం భారత వ్యాపార ఏకస్వామ్య హక్కుల్ని రద్దు చేసిన సంవత్సరం ఏది? 1813వ సంవత్సరం. కంపెనీ రెవెన్యూ వసూళ్లను పర్యవేక్షించే బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఎక్కడ ఏర్పాటు చేశారు? కలకత్తా. 50 లక్షల పెన్షన్ కోసం బెంగాల్ రెవెన్యూను కంపెనీకి దారాదత్తం చేసిన బెంగాల్ నవాబు ఎవరు? నిజాం ఉద్దౌలా. ట్రావెన్కోర్ రాజ్యం బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకున్న సంవత్సరం ఏది? 1805. రోహిల్ఖండ్ రాజ్య రాజధాని ఏది? ఓరేలి. ప్లాసీ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? భగీరథ. అవధ్ నవాబుతో వెలస్లీ సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకున్నది ఎప్పుడు? 1801 ఇయర్లో. బెంగాల్ చివరి నవాబు ఎవరు? వజీముద్దౌలా. ఎవరి కాలంలో జాట్ల సికిందర్లోనే అక్బర్ సమాధిని కొలగొట్టారు? ఔరంగజేబ్ సమయంలో. జాట్ తెగల్లో ప్లేటోగా ప్రసిద్ధి చెందింది ఎవరు? సూరజ్ మల్. కింది వాటిని పరిశీలించి సరైనది ఎంచుకొనండి. దివానీ భూమి శిస్తు వసూలు అధికారం. నిజామత్ పాలనా అధికారం. దస్తక్ ఉచిత వ్యాపార లైసెన్సు. 3 సరైనవే. ఆప్షన్ బి. డచ్ వారు ఎవరి రాతలకు ప్రభావితమై భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు? ఆప్షన్ సి, వాన్ లిప్టన్. సింధ్, ఎడిన్బరో, సిక్కిం, డల్హౌసీ, నేపాల్, మార్క్స్ ఆఫ్ హేస్టింగ్స్, టిబెట్, కర్జన్. ఈ రాజ్యాలను ఆక్రమించిన గవర్నర్ పేర్లు. గైక్వాడ్, బరోడా, సింధియా, గ్వాలియర్, హోల్కర్, ఇండోర్, బౌన్స్లే, నాగ్పూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.